బంగారం, వెండి ధరలు, ఈటీఎఫ్లు పెరిగినప్పటికీ పెట్టుబడిదారులకు ఏది లాభదాయకమో అని సందేహం. ఇటీవలి రికవరీ వెండి మెరుగైన రాబడిని చూపిన నిపుణులు స్వల్పకాలిక అస్థిరత నిర్వహణకు బంగారం 75%, వెండి 25% కేటాయింపును సూచిస్తున్నారు. దీర్ఘకాలికంగా వెండికి డిమాండ్ ఉండగా రిస్క్ తగ్గించుకోవడానికి ఈ వ్యూహం అవసరం. ఒకవైపు బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయం అనిశ్చితులు తగ్గుతున్నప్పటికీ వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఈటీఎఫ్లు మాత్రం భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు అందుకోవచ్చు అనే ఒక డౌట్ అయితే ఇన్వెస్టర్లలో క్రియేట్ అయింది. మరి ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తూ ఆర్థిక నిపుణులు ఎలాంటి అంచనా వేస్తున్నారో చూస్తే భయం వేస్తుంది. జనవరి 23న గోల్డ్, సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గణనీయమైన రికవరీని నమోదు చేశాయి. గత సెషన్లో పతనం తర్వాత వాటి రికార్డు ర్యాలీని తిరిగి ప్రారంభించాయి. నిన్న 24% వరకు కుప్పకూలిన టాటా సిల్వర్ ఈటీఎఫ్ ఒక్కొక్కటి 25.56 కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ఈటీఎఫ్ ఈరోజు భారీగా పుంజుకుంది. 17% కంటే ఎక్కువ పెరిగి ఈరోజు గరిష్ట స్థాయి 33 వద్ద ముగిసింది. నిన్నటి ఈటీఎఫ్ కనిష్ట స్థాయి నుండి ఇది 29% పెరుగుదలను సూచిస్తుంది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన తాజా నోట్లో గత 12 నెలల్లో వెండి 200% పైగా పెరిగిందని, అదే కాలంలో బంగారం 80% పెరుగుదలను అందించినట్లు, బంగారం కంటే వెండి ఎక్కువ లాభాలు అందించినట్లు పేర్కొంది. దీంతో వెండి ప్రపంచవ్యాప్తంగా బలమైన పనితీరు కనబరిచే ఆస్తులలో ఒకటిగా నిలిచింది. తక్కువ కాలంలో వెండి అద్భుతమైన పనితీరును కనబరిచింది. బంగారం, వెండి నిష్పత్తి ఇప్పుడు తక్కువ స్థాయికి చేరుకోవడంతో స్వల్పకాలిక రిస్క్ రివార్డ్ బంగారానికి మరింత అనుకూలంగా మారింది. బంగారం, వెండి రెండింటిపై సానుకూలంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక డిమాండ్, గట్టి భౌతిక మార్కెట్ పరిస్థితుల మద్దతుతో దీర్ఘకాలికంగా లాభాలు కొనసాగుతున్నాయి. ఇటీవలి ర్యాలీ స్వల్పకాలిక అస్థిరతను కూడా పెంచింది. ఈ దశలో బంగారంపై పెట్టుబడి హెచ్చుతగ్గులను నిర్వహించడానికి సహాయపడుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లోని పరిశోధన వస్తువుల అధిపతి నవనీత్ దమానీ, కమోడిటీస్ విశ్లేషకుడు మానవ్ మోదీ విశ్లేషించారు. ధరలు బాగా పెరిగినప్పటికీ 2026 ప్రారంభం నుండి ప్రపంచ వెండి ఈటీఎఫ్లు 3 మిలియన్ ఔన్స్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. అయితే బంగారు ఈటీఎఫ్లు తులనాత్మకంగా స్థిరంగా పెట్టుబడులు పెట్టాయి. ఇది పెట్టుబడిదారుల రక్షణాత్మక స్థానాల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.